తెల్లారి తలకే ఏడేడు ఇడ్లీలు అయితే తింటున్నాను. ఇక చూడుర్రి సాఫ్ట్‌గా మంచిగా తెల్లగా ఉన్నాయి కదా! మనం ఎందుకో అండి ఇక హోటళ్ళల్లో తెచ్చుకుంటే మంచిగుండదు. తినబుద్ధి గిట్ల కాదు. ఇక గిల్ల ముంచుకొని తింటే ఒక్కొక్క బైట్ ఉంటది చూడుర్రి నా సామిరంగా. ఇక మీరు తిన్నారా? మీకు టిఫిన్‌లల్లో ఏదైతే ఇష్టమో ఇక జర నాకు చెప్పుర్రి కామెంట్ సెక్షన్‌లల్ల. ఇక చూడుర్రి ఇక లాస్ట్‌కొచ్చినాక కూడా తిన్నాను చూపియాలిగా గందుకే చూపిస్తున్నాను. ఓరి గిది చూసి ఒట్టి తునకలు అనుకునేరు కాదుల్లో. మా అమ్మ చేసిన పునుగులు ఇక చేయమన్నందుకు చేసింది. ఇక ఏమన్నా అంటే ఇక తట్టి తీసుకొని కొడతదని ఇక నేను సప్పుడేక తిన్నా. ఇక ఆయిల్ చూడు రెట్టుందో. ఇక జరంత నయమే లేండ్రి. ఇక బయట హోటళ్ళల్లో తింటే ఇంకా ఎక్కువ ఆయిల్ వస్తుంది. దాని తర్వాత మన కడుపులో ఆకలి అయ్యి మళ్ళా నేను దానిమ్మ పండు తింటున్నాను. రోజు ఒక దానిమ్మ పండు తినుర్రి. ఇక దాని తర్వాత ఇక మధ్యాహ్నం టైంలో ఇక మా అమ్మ ఏం చేసింది తోటకూర మొత్తం తుంచింది. తుంచి ఏం చేసిన కూర చేసుడు పెట్టలేదు లేండ్రి. ఇంక మళ్ళా ఓ వేడి వేడి అన్నంలా తోటకూర వేసుకొని ఓ గుడ్డు వేసుకొని తింటే లాగించుకొని తిన్నాను. ఇక మీరు కూడా గిట్లనే తినుర్రి. గట్లనే పొద్దుగాలు చేసిన బెండకాయ కూర గిత్తత్తుంటే గది కూడా నంచుకొని తిన్నాను. ఇక మీకు నచ్చిన కూర ఏందో కమెంట్ చేయుర్రి. ఇక చూపిస్తున్నాను చూడుర్రి బెండకాయలు షార్ షార చేసింది. గ్యాస్ గిట్ట ఫామ్ కాదుల్లో మీరు కూడా వేసుకోరు. ఇక లాస్ట్లో గింత కాకర్లా